అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటికి టీడీపీ నేతలు ఇచ్చిన ప్రతి సవాళ్లతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారం క్రితం తాడిపత్రి అభివృద్ధిపై అనంతపురం టవర్ క్లాక్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, కడప కోటిరెడ్డి సర్కిల్ ఎక్కడికైనా రా అని పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనికి ప్రతిగా టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు స్పందించారు. అక్కడికెక్కడికో ఎందుకు, భగత్ సింగ్ నగర్ లో ఉన్న పెద్దారెడ్డి ఇంటి వద్దకే వస్తాం, అక్కడే సవాల్ స్వీకరిస్తామంటూ పెద్దారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం లోపు కేసులు నమోదు చేయకపోతే 23వ తేదీన పెద్దారెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి జిల్లా అధికారులతో పాటుగా కింది స్థాయి పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇక రాజకీయ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో తాడిపత్రి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భగత్ సింగ్ నగర్, సంజీవ నగర్ ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. పట్టణానికి భారీగా పోలీసు బలగాలు వస్తున్నాయన్న ప్రచారం కూడా ప్రజల్లో టెన్షన్ పెంచుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పుడైతే తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అర్లలకు మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పన్నాగం పన్నారని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు తన నివాసం వద్ద నిర్వహించే మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలంటూ పిలుపునివ్వడం, అదే సమయంలో ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో టిప్పర్లతో రాళ్ల కుప్పలు తోలడంతో తాడిపత్రి పట్టణంలో అయితే ఒకసారిగా అలజడి రేగింది. ఎప్పుడేం జరుగుతుందోనని తాడిపత్రి పట్టణ వాసులు అయితే భయప్రాంతులకు గురవుతున్నారు. ఎర్రవంక ఆక్రమణలతో పాటు తాడిపత్రి పట్టణాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వారం క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ప్రకటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆయన రిప్లై ఇచ్చారు. జరిగిన అభివృద్ధి అయితే ఏమీ లేకపోవడంతో చేసేది లేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రస్తుతం కుట్రలు చేస్తున్నారని వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైన దాడులకు రంగం సిద్ధం చేసినట్లుగా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తోందని వైసీపీ నాయకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. దాదాపుగా చాలా మంది ఇప్పటికే తాడిపత్రి పట్టణానికి అయితే చేరుకున్నారు. గతంలో పెద్దారెడ్డి ఇంటిపై జరిగిన దాడి వీడియోలను జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తూ మరో సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసు శాఖ అయితే అప్రమత్తమైంది. ఇరు వర్గాలు గొడవలు జరుగుతాయని. ఎందుకంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి, పెద్దారెడ్డికి బాగా వైరం ఉంది. పచ్చగడ్డి వేసే బగ్గుమనేంత వైరం అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే సెన్సిటివ్ ప్రాంతం తాడిపత్రి, ఎప్పుడు అల్లర్లు జరిగే ప్రదేశం కాబట్టి పోలీసు శాఖ అయితే అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా నిన్ననే పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారి మాటలను జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే పట్టించుకోలేదని కూడా తెలిసింది. ఈ క్రమంలో విషయాన్ని వారు ఎస్పీ అలాగే తాడిపత్రి ఏఎస్పీల దృష్టికి కూడా తీసుకెళ్లి ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. తాడిపత్రి పట్టణంలో అయితే పోలీసు బందోబస్తు ప్రస్తుతం భారీగానే ఏర్పాటు చేసినట్లయితే మనకు కనిపిస్తోంది. అల్లరిముఖలు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి రాకుండా అయితే నియంత్రిస్తున్నారు. ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి చుట్టుపక్కల అన్ని రహదారుల్లో కూడా బ్యారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. పార్టీ నేతలకు నోటీసులు కూడా జారీ చేసి ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే తెలుస్తోంది. ఇప్పుడైతే అదనపు పోలీసు బలగాలు అయితే తాడిపత్రికి వస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది సునీత. ఎందుకంటే గతంలోనే రాళ్ల దాడులు జరిగాయి, బాంబుల దాడులు కూడా జరిగాయి తాడిపత్రి పట్టణంలో.
ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే నిన్నటి నుంచి అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ అలాగే తాడిపత్రి ఏఎస్పీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను అయితే మోహరించారు. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.